హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మిసేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఆంధ్రప్రదేశ్లో ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఫిఫ్త్ ఫేజ్ సెలక్షన్ లిస్ట్ అయితే మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. వాటితో పాటు క్యాంపస్ స్లైడ్ లిస్ట్ కూడా మనకు రిలీజ్ చేయడం జరిగింది. నిన్న నైట్ రిలీజ్ అయినప్పటికీ మనకు ఏదైతే ఫేజ్ 5 వెయిట్ లిస్ట్ ఫర్ ఆల్ అవైలబుల్ వేకెన్సీస్ విల్ బి అప్డేటెడ్ సూన్ అని కొన్ని వెయిట్ లిస్ట్కి సంబంధించిన లిస్ట్ని అయితే రిలీజ్ చేయలేదు. అందుకోసమనే నేను నిన్న ఈవినింగ్ అయితే వీడియో అయితే చేయలేదన్నమాట. కానీ ఈ రోజు అయితే వాటికి సంబంధించి ఇంకా లిస్ట్ అప్డేట్ చేయకపోయినప్పటికీ మనకు ఫిఫ్త్ ఫేజ్ సెలక్షన్ లిస్ట్ మరియు క్యాంపస్ స్లైడ్ లిస్ట్కి సంబంధించిన ఆ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఈ వీడియోలో మీకు ఆ ఫిఫ్త్ ఫేజ్ సెలక్షన్ లిస్ట్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి మరియు క్యాంపస్ స్లైడ్ లిస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ మరియు ఎంతమందికి ఈ ఫిఫ్త్ ఫేజ్ లో సీట్స్ అయితే వచ్చాయి మరియు ఇంకా ఏ ఏ క్యాంపస్లలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇలాంటి అన్ని వివరాలను అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చివరి వరకు వీడియోని అయితే చూడండి. వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే అందుతాయన్నమాట. ముందుగా మీరు ఆ ఫిఫ్త్ ఫేజ్ లిస్ట్ ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు ఒకసారి అయితే చూద్దాము. ముందుగా గూగుల్లోకి అయితే వెళ్ళి admissions.rgukt.in అని మీరు డైరెక్ట్ గా టైప్ చేశారంటే అక్కడ వచ్చిన ఫస్ట్ లింక్ నే మీరైతే క్లిక్ చేయొచ్చు. లేదంటే admissions.rgukt.in అని మీరు పూర్తిగా ఎంటర్ చేశారంటే డైరెక్ట్ గా ఈ విధంగా మీరు ఇక్కడ ఈ వెబ్సైట్ లింక్ అనేది రావడం జరుగుతుంది. ఇది మనకు తెలిసిన విషయమే. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఆంధ్రప్రదేశ్ ట్రిపుల్ ఐటీకి సంబంధించిన వెబ్సైట్ అనమాట. ఇది అడ్మిషన్స్ కి సంబంధించిన వెబ్సైట్. ఇక్కడ మీరు మిగతా డీటెయిల్స్ అన్ని చూడొచ్చు. ఇక్కడ ఫ్లాష్ న్యూస్ అని వెబ్ నోట్ ఆన్ ఫేజ్ 5 కౌన్సిలింగ్ అని మనకు చూపిస్తుంది. అలాగే ఆ వెబ్ నోట్ ఏంటంటే ఒకసారి చూద్దాము. ఆ వెబ్ నోట్ ఏమిచ్చారు మనకు అక్కడ అనేది. ఇక్కడ వెబ్ నోట్ అని మనకు ఇవ్వడం జరిగింది. ఆ వెబ్ నోట్ అయితే ఒకసారి చూద్దాము. తర్వాత మీకు ఫిఫ్త్ ఫేజ్ మెరిట్ లిస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఆంధ్రప్రదేశ్ యూజీ అడ్మిషన్స్ 2026 అని ఉంది. మరియు నోటిఫికేషన్ ఫేజ్ 5 ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అండ్ వెయిటింగ్ లిస్ట్ అని ఇవ్వడం జరిగింది. ఫేజ్ 4 కౌన్సిలింగ్ ఆఫ్ ఆర్యూకేటీ యూజీ అడ్మిషన్స్ 2026 వాజ్ కంప్లీటెడ్ ఆన్ 1/8/2026. ఏ టోటల్ ఆఫ్ 102 సీట్స్ రిమైన్ వేకెంట్ అక్రాస్ ద 4 క్యాంపసెస్. మీరు చూడొచ్చు మొత్తంగా ఏదైతే 4 క్యాంపస్లు అయితే ఉన్నాయో ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఆ క్యాంపస్లలో ఇంకా 102 సీట్స్ మాత్రమే వేకెంట్ గా అయితే చూపించడం జరిగింది. మరియు యాజ్ అప్రూవ్డ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఫేజ్ 5 అడ్మిషన్స్ విల్ బి క్యారీడ్ అవుట్ యాజ్ ఫాలోస్ అని మనకు ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఈ వెబ్ నోట్ అనేది అంటే ఇంకా రిమైనింగ్ సీట్స్ ని ఏ విధంగా భర్తీ చేస్తారన్న దానికోసం ఈ వెబ్ నోట్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ 1:1 రేషియోలో ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అయితే పిలవడం జరిగింది. క్యాండిడేట్స్ ఆర్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఆన్ ఏ 1:1 basis against the available vacancies. Admission is subject to eligibility and verification of original certificates అని అది ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరియు మనకు ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ అనేది ఒక సపరేట్ గా ఇవ్వడం జరిగింది. అది 1:4 రేషియోలో అయితే పెట్టడం జరిగింది. అదేంటంటే ఇన్ అడిషన్ టు ద అబోవ్ క్యాండిడేట్స్ ఆర్ కాల్డ్ ఇన్ ఏ 1:4 రేషియో అగేన్స్ట్ ఈచ్ వేకెన్సీ అండ్ ప్లేస్డ్ ఆన్ ద వెయిటింగ్ లిస్ట్ అనమాట. అంటే ఒక వేకెన్సీ ఏదైతే ఉంటుందో దానికి నలుగురిని అయితే అక్కడ పిలవడం జరిగింది. వాళ్ళని వెయిటింగ్ లిస్ట్ లో అయితే పెట్టడం జరిగింది అనమాట. ఇంక్లూజన్ ఇంపార్టెంట్ అని ఒకటి ఇవ్వడం జరిగింది. ఇంక్లూజన్ ఇన్ ద వెయిటింగ్ లిస్ట్ ఆర్ కాలింగ్ ఫర్ కౌన్సిలింగ్ డస్ నాట్ గ్యారంటీ అడ్మిషన్. వెయిట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి కన్సిడర్డ్ ఓన్లీ అగైన్స్ట్ వేకెన్సీస్ రిమైనింగ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద అడ్మిషన్ అండర్ 1:1 ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ స్ట్రిక్ట్లీ యాజ్ పర్ మెరిట్ రిజర్వేషన్ రూల్స్ అండ్ ఎలిజిబిలిటీ. అంటే మనకు 1:1 రేషియోలో పిల్లవంగా ఎవరైతే సీటు వద్దనుకుంటారో లేదంటే ఇంకా ఏవైనా సీట్లు మిగులుతాయో ఆ ప్లేస్లలో మాత్రమే మీకు ఈ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి ఆ
సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇట్ డస్ నాట్ గ్యారంటీ అడ్మిషన్ అని ఇవ్వడం జరిగింది అనమాట. అంటే వెయిట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ కి ఏదైతే ఆ మెరిట్ మరియు ఇతర రిజర్వేషన్ అయితే బేస్ చేసుకొని ఒకవేళ ఫస్ట్ 1:1 రేషియోలో ఆ క్యాండిడేట్ అయితే తీసుకోకుండా ఉంటే మీకైతే ఆ సీట్ ఇస్తారన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే వెయిట్ లిస్ట్ లో మీ పేరు రాగానే మీకు ఇందులో సీట్ అయితే వచ్చినట్టు కాదనమాట. ఇక్కడ నో ఫర్దర్ క్యాంపస్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ విల్ బి ఎంటర్టైన్డ్ డ్యూరింగ్ ఫేజ్ 5. అంటే క్యాంపస్ స్లైడ్ కి సంబంధించి ఇంకా పూర్తిగా కంప్లీట్ అయినట్టే. మీరు ఏ కాలేజీలో సీట్ వస్తే, ఏ క్యాంపస్ లో సీట్ వస్తే అందులో మీరు డైరెక్ట్ గా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. 5th ఫేజ్ లో మీకు ఎటువంటి క్యాంపస్ స్లైడ్ కానివ్వండి, ట్రాన్స్ఫర్ కానివ్వండి అవకాశం అయితే లేదు. ద ఫేజ్ 5 ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అండ్ వెయిటింగ్ లిస్ట్ ఆర్ రిలీజ్డ్ ఆన్ 4/8/2026. కౌన్సిలింగ్ డేట్ వచ్చి మీకు 7/8/2026. కౌన్సిలింగ్ వెన్యూ ఒకే ఒక వెన్యూలో ఈ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. ఆర్జీయూకేటీ ఆర్కే వ్యాలీ క్యాంపస్, వైఎస్ఆర్ కడప డిస్టిక్ లో ఉన్న ఇడుపుపాయలో ఉన్న IIIT క్యాంపస్ లో మాత్రమే ఈ అన్ని క్యాండిడేట్స్ కి, అన్ని డిస్ట్రిక్ట్స్ కి సంబంధించిన అన్ని క్యాంపస్లకు సంబంధించిన వాళ్ళకి కూడా ఇక్కడే ఆ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. వాళ్ళ క్యాంపస్లలో అయితే ఉండదన్నమాట. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు విజిట్ ద ఆర్జీయూకేటీ వెబ్సైట్ ఫర్ క్యాంపస్ వైజ్ లిస్ట్ అండ్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ అని మనకు ఇవ్వడం జరిగిందనమాట. కన్వీనర్ యూజీ అడ్మిషన్స్ ఆర్జీయూకేటీ. మీరు ఏదైతే క్యాంపస్ వెబ్సైట్లలో కూడా ఆ రిమైనింగ్ సీట్స్ అయితే ఎన్ని ఉన్నాయన్నది కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు అని మనకు ఇక్కడ వెబ్ నోట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనము దీనికి సంబంధించి క్యాంపస్ సెలక్షన్ లిస్ట్ మరియు క్యాంపస్ స్లైడ్ లిస్ట్ చూసేదానికంటే ముందు ఇక్కడ మీరు చూడొచ్చు. డేట్ ఆఫ్ కౌన్సిలింగ్ 7/8/2026. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ సెలెక్టెడ్ అండ్ వెయిట్ లిస్టెడ్ ఫర్ ఆల్ క్యాంపసెస్ విల్ బి హెల్డ్ అట్ ఆర్జీయూకేటీ ఆర్కే వ్యాలీ ఇడుపులపాయ క్యాంపస్ అనమాట. మనకు ఫేజ్ 5 కి సంబంధించి వెయిట్ లిస్ట్ అయితే మనకు ఇంకా పేజ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. వెయిట్ లిస్ట్ కి సంబంధించి లిస్ట్ అయితే రిలీజ్ చేయలేదు. ఓన్లీ సెలక్షన్ లిస్ట్, క్యాంపస్ వైడ్ స్లైడ్ లిస్ట్ మరియు 1:1 రేషియోలో పిలిచిన ఆ లిస్ట్ మాత్రమే మనకు చూపిస్తుంది. ఇంకొక నోటీస్ అయితే చూడొచ్చు. స్పెషల్ కేటగిరీ స్పోర్ట్స్ వాళ్ళకి ఇంకా సెలక్షన్ లిస్ట్ అనేది మనకు రిలీజ్ చేయలేదన్నమాట. ఏదైతే స్పోర్ట్స్ కి సంబంధించి శాప్ నుంచి ఇంకా వాళ్ళకి అప్డేట్ అయితే రాలేదు. కాబట్టి ఈ స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకు మాత్రమే ఇంకా ఆ లిస్ట్ అయితే పెండింగ్ లో పెట్టడం జరిగింది. రిమైనింగ్ అన్ని సీట్లు అయితే ఫిల్ అయితే అయ్యాయన్నమాట. 100 సీట్లు మాత్రమే మనకు, 107 సీట్లు మాత్రమే అన్ని క్యాంపస్లలో అయితే మనకు వేకెంట్ అయితే ఉన్నట్టు అయితే చూపించడం జరిగింది. ఇప్పుడు ఆ 5th ఫేజ్ కి సంబంధించి మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ అయితే ఒకసారి చూద్దాము. అడ్మిషన్స్ 2026 ఆర్జీయూకేటీ ఏపీ ఫేజ్ 5 ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ క్యాంపస్ స్లైడ్ లిస్ట్ అని ఇవ్వడం జరిగింది. వెన్యూ ఆఫ్ కౌన్సిలింగ్ ఫర్ న్యూ అడ్మిషన్స్ ఆర్జీయూకేటీ ఆర్కే వ్యాలీ క్యాంపస్. ఓన్లీ one campus is selected for the this 5th phase వెబ్ కౌన్సిలింగ్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు ఆర్జీయూకేటీ అప్లికేషన్ ఐడి, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ మరియు ఫాదర్ నేమ్, తర్వాత జెండర్, అలాగే ప్రీవియస్లీ సెలెక్టెడ్ క్యాంపస్, సెలక్షన్ టైప్ మరియు సెలెక్టెడ్ క్యాంపస్, అలాగే కౌన్సిలింగ్ డేట్ మరియు కౌన్సిలింగ్ లొకేషన్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎక్కువ మంది మీరు చూస్తే ఒంగోలు వాళ్ళకి, ఒంగోలులో చాలా వేకెన్సీస్ అయితే ఉన్నట్టయితే మీరు గమనించవచ్చు. దాదాపు 50 సీట్లకు పైన ఒంగోలు నుంచి అయితే ఉన్నాయి. మరియు శ్రీకాకుళంకి సంబంధించి కూడా దాదాపు మనకు ఇందులో కూడా ఒక 50 సీట్ల వరకు శ్రీకాకుళంకి అయితే ఉన్నాయన్నమాట. రిమైనింగ్ ఓన్లీ 5 to 10 మాత్రమే మనకు నూజివీడ్ మరియు ఆర్కే వ్యాలీలో అయితే సీట్స్ ఉన్నదైతే మీరైతే గమనించవచ్చు అనమాట. ఇక్కడ ఏ కేటగిరీ కింద వాళ్ళు సెలెక్ట్ అయ్యారన్నది కూడా మీరైతే చూడొచ్చు. నూజివీడ్ నుంచి కొందరు క్యాంపస్ ట్రాన్స్ఫర్ ద్వారా పెట్టుకున్నారు శ్రీకాకుళం నుంచి ఒంగోలుకి, అలాగే ఒంగోలు నుంచి ఆర్కే వ్యాలీకి కొందరు అయితే పెట్టుకోవడం జరిగింది. మరికొందరు ఒంగోలు నుంచి శ్రీకాకుళంకి పెట్టుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ సిఏపి కేటగిరీ వాళ్ళకి సంబంధించి, బిఎస్జి వాళ్ళకి సంబంధించిన లిస్ట్ కూడా అయితే మీరు చూడొచ్చు. టోటల్ గా 107 వేకెన్సీస్ కి మాత్రమే ఇక్కడ ఈ లిస్ట్ అయితే ఇప్పుడు పబ్లిష్ చేయడం జరిగింది. వెయిట్ లిస్ట్ కి సంబంధించి లిస్ట్ అయితే మనకైతే అప్లోడ్ చేయలేదు. ఇక్కడ చూపిస్తున్నప్పటికీ ఫేజ్ 5 ఆర్జీయూకేటీ వెయిట్ లిస్ట్ ఫర్ ఆల్ అవైలబుల్ వేకెన్సీస్ విల్ బి అప్డేటెడ్ సూన్ అని మనకు చూపిస్తుంది. కాబట్టి ఈ
ఫేజ్ 5 సంబంధించిన ఈ వెయిట్ లిస్ట్ కి సంబంధించిన లిస్ట్ కోసం అయితే వెయిట్ చేయండి. తర్వాత ఈ వెబ్సైట్ ని అయితే చెక్ చేసుకుంటూ ఉంటే మీకు తర్వాత ఆ లిస్ట్ ను కూడా అప్లోడ్ చేసే ఛాన్స్ ఉంది. నేను 5th ఫేజ్ సెలక్షన్ లిస్ట్ మరియు క్యాంపస్ స్లైడ్ లిస్ట్ కి సంబంధించి ఆ లిస్ట్ అయితే మీకు ఫస్ట్ కామెంట్లు అయితే పిన్ చేస్తాను. ఎవరైతే ఇందులో సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళైతే ఒక కామెంట్ అయితే చేయండి, అన్న మాకు 5th ఫేజ్ లో సీట్ అయితే వచ్చింది అని. మన సబ్స్క్రైబర్స్ కానివ్వండి, వ్యూవర్స్ కానివ్వండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఈ IIIT 5th ఫేజ్ కౌన్సిలింగ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.